ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేశారు. బీజేపీకి వైసీపీ, టీడీపీ ఓడిగం చేస్తున్నాయని ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బేస్ ను పెంచాలని, అందుకు తాను శక్తి వంచన లేకుండా పనిచేస్తానన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని షర్మిల పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ను బతికించడం కాదు, అధికారంలోకి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ అయినా టీడీపీ అయినా బీజేపీకి ఊడిగాలు చేస్తుంది. ఇది కాదు కదా ప్రజల ఉద్దేశం. వైసీపీ అయినా టీడీపీ అయినా బీజేపీకి బానిసలయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా బీజేపీకి బానిసలు చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. ఈ ఉచ్చులో పడకూడదని ప్రజలకు చెప్పండి. మన పార్టీ బేసులు పెంచుకుంటే తప్ప మన పార్టీ పెరగదు. మీరందరూ సైనికులుగా పనిచేస్తే మనం తప్పకుండా విజయం సాధిస్తాం, స్పెషల్ స్టేటస్ సాధిస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా వస్తుందని మీ అందరికీ మాటిస్తున్నాం. నేను శ్రమ వంచన లేకుండా పనిచేస్తాం. ప్రతి ఒక్కరూ చేద్దాం, పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీని బతికించడం కాదు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు మనకు అందిస్తారు. నరసింహ, ఈ రోజు షర్మిల వ్యాఖ్యలు అంటే కొంత తీవ్ర స్థాయిలోనే చేసినట్లు కనిపిస్తుంది. అంటే వైసీపీ, టీడీపీ, బీజేపీకి బానిసలుగా వారు ఉంటున్నారు అని చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? ఎటువంటి చర్చ నడుస్తోంది? ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల ఏపీలో దూకుడు పంచారు. ఇప్పటికే జిల్లాల పర్యటనలో ఉన్నటువంటి షర్మిల హాట్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ప్రధానంగా వైసీపీ, టీడీపీ, బీజేపీ టార్గెట్ గా ఆమె కామెంట్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఉదయం ఇచ్చాపురంలో శ్రీకాకుళం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో కూడా అటు కేడర్ కు ఒకటే దిశా నిర్దేశం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ప్రస్తుతం అవశ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 నెలలు కష్టపడి పనిచేయాలంటూ కూడా ఆమె సూచనలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా రాహుల్ గాంధీ వస్తేనే, మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీలో ప్రత్యేక హోదా వస్తుంది, అది ప్రజల్లోకి బలంగా మనం తీసుకెళ్లాలంటూ కూడా కేడర్ కి దిశా నిర్దేశం కూడా చేయడం జరిగింది. గత 10 ఏళ్లుగా బీజేపీతో గతంలో ఉన్నటువంటి టీడీపీ, ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ కూడా అటు బీజేపీకి బానిసల్లా మారాయంటూ కూడా ఏపీ ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చడంలో పూర్తిగా విఫలమయ్యాయి. అడుగడుగునా కూడా బీజేపీకి సపోర్ట్ నిలుస్తున్నారు. ఏపీ ప్రజలకు సంబంధించి మేలు చేయడం లేదంటూ కూడా ఆమె హాట్ కామెంట్స్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఆమె వ్యాఖ్యలు కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం ఏపీలో ఇప్పుడిప్పుడే మారుతున్న సమీకరణల నేపథ్యంలో కూడా ఆమె బాధ్యతలు స్వీకరించినటువంటి తర్వాత జరుగుతున్నటువంటి మార్పులు చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా బేస్ పెంచాలంటూ కూడా ఆమె పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా బీజేపీని టార్గెట్ చేస్తూ అటు వైసీపీ, టీడీపీ మీద కూడా బేస్ పెంచాలి. అప్పుడే ప్రజల్లోకి బలమైనటువంటి కాంగ్రెస్ వాదనలు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ హామీలు ఏ విధంగా ఉన్నాయి, ఇలా ప్రతిదీ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే విధంగా కూడా అటు ప్రజల్లోకి వెళ్లాలంటూ కూడా ఆమె పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. బర్కాసేపట్లో పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా ఆమె పర్యటించబోతున్నారు. అక్కడ నేతలతో కూడా సమావేశాలు నిర్వహించబోతున్నారు. దాదాపు ఏపీ వ్యాప్తంగా కూడా 9 రోజుల పాటు ఆమె అన్ని జిల్లాల్లో రోజుకి 3 జిల్లాలు చొప్పున ఆమె పర్యటించబోతున్నారు. అక్కడ నేతలతో సమావేశం అవుతున్నారు. అక్కడ సమస్యలు తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరెవరు రేసులో ఉన్నారు, అక్కడ పరిస్థితులు ఏంటి, ఓటు బ్యాంక్ ఎంత ఉంది, బూత్ స్థాయి, మండల స్థాయి, గ్రామాల్లో ఏ విధంగా ఓటు బ్యాంక్ ఉండేదని ప్రతిదీ కూడా ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది పార్టీ సీనియర్ లీడర్లను పార్టీలో చేరికలకు సంబంధించి అక్కడ పురమాయించడం జరిగింది. మరొక వైపు షర్మిలే మొత్తం ఏపీలో పార్టీని లీడ్ చేస్తున్నట్టుగా ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు పార్టీల వైపు దూకుడు పెంచుతూనే ఆమె పార్టీ పైన కూడా, పార్టీ బలోపేతం పైన దృష్టి సారించారు. కార్యకర్తల నేతల సమావేశంలో కూడా ఆమె ఒకటే బలంగా చెప్పిన, పార్టీ కోసం తాను ఫుల్ ప్లెజర్ గా పనిచేస్తున్నాను కాబట్టి ఈ 2 నెలల్లో అందరూ కూడా పార్టీ కోసం పనిచేయాలి, పార్టీని బతికించడం కోసం కాదు, అధికారంలో తెచ్చే విధంగా కూడా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా శ్రమించాలంటూ కూడా ఆమె పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అటు వైసీపీ, టీడీపీకి సంబంధించి గత 10 ఏళ్లుగా రాష్ట్ర విభజన అనంతరం జరిగినటువంటి పరిణామాలు, ఆ సమస్యలు, ఆ పెండింగ్ లో ఉన్నటువంటి ప్రత్యేక హోదా, ఇతరత్ర రాష్ట్ర విభజన హామీలు, ఇవన్నీ కూడా మోసం చేసినటువంటి బీజేపీ చేసినటువంటి తీరుని ప్రజల్లోకి తీసుకువెళ్తేనే కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుంది. అటు ఏపీలో కాంగ్రెస్ బలోపేతానికి అడుగులు పడతాయంటూ కూడా ఆమె చెబుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే జిల్లాల పర్యటనలో కూడా ఆమె అన్ని తెలుసుకుంటున్నారు. ఆ హామీకి సంబంధించి ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మొత్తం. ఎందుకంటే 2 రోజుల క్రితం ఆమె బాధ్యతలు స్వీకరించడం జరిగింది. బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆమె ప్రధాన పార్టీల పైన ఆమె దూకుడు పెంచడం జరిగింది. హాట్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఏ విధంగా దగ్గర ఏ విధంగా కూడా ఎటువంటి హామీలు ఇవ్వాలి, మొత్తం కూడా మేనిఫెస్టోకి సంబంధించి ఒక కమిటీని కూడా వేయబోతున్నారు. అంటే వీటన్నిటికి సంబంధించి ఏపీలో పార్టీ బలోపేతంగా సంబంధించి కూడా షర్మిల అడుగులు అయితే వేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహ.